శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం సంగారెడ్డి ఆస్వదాచార్యులు శ్రీ 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 పెదరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో కొనసాగుతున్నటువంటి అద్భుతమైన క్షేత్రం. ఈ ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఈ రోజున 33 అమరర్కు ముడిచెండ్రు అని 33,000 కోట్ల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి గోష్ఠంతా కూడా కదిలి వచ్చిన సందర్భంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి సేవ జరుగుతోంది. అలాగే ఈ ధనుర్మాసోత్సవంలో ప్రత్యేకమైన సేవల్లో ప్రధానమైన సేవ రథయాత్ర ఉత్సవం. ఈ రథయాత్ర ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొందురుగాక. సంగారెడ్డి చౌరస్తా నుంచి శ్రీ వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల భజనలు కోలాటాల నడుమ స్వామివారు ఇక్కడికి వేయించేస్తారు. ఆ వైభవంలో అందరూ పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొంది దరిద్రుగాక. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం 10వ తారీఖున అత్యంత శోభాయమానంగా మనం ఈ సన్నిధిలో జరుపుతున్నాం. చతుర్దశ భువనాధీశ్వరుడుగా ప్రపంచంలో అతిపెద్ద వెంకటేశ్వరుడుగా వెలిసినటువంటి వెంకటేశ్వరుడు యొక్క దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. భక్తులందరూ పాల్గొందురుగాక. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారంలోంచి భగవంతుడు సేవించుకోవడం అనేది గత వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. ఆ సందర్భంగా భగవంతుడు సేవించడం, తద్వారా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించడం అనేది మన వైష్ణవ హిందూ సమాజంలో కొనసాగుతున్నటువంటి అద్భుతమైన ఆచారం. ఈ ఆచారాన్ని సంపదగా అందరూ పొంది తరిద్దురుగాక. అట్లాగే 13వ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 1000కి పైగా దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొని గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొంది తరిస్తారు. మీరందరూ కూడా పాల్గొనండి, భగవద్ అనుగ్రహాన్ని పొంది తరించండి. జయ శ్రీమన్నారాయణ.